ఏ దిశలో తలపెట్టుకొని నిద్రిస్తే మంచిదో తెలుసుకుందాం. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వాస్తుశాస్త్రం ప్రకారం మనం పడుకునే చోటు మరియు తల ఎటువైపు పెట్టుకొని నిద్రపోవాలి అనేది చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ఏ దిశలో నిద్రిస్తే మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఉత్తర దిశలో తలపెట్టి పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో తలపెట్టి నిద్రపోకూడదు. ఈ దిశలో నిద్రపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి పీడకలలు వచ్చే అవకాశం ఉండటమే కాదు, మనసు కూడా నియంత్రణలో ఉండదంటారు. ఉత్తరం దిశలో తల ఉంటే మృత్యుయోగమని కొందరు నమ్ముతారు. తలని ఏ దిక్కున ఉంచినా సరే కానీ ఉత్తరం వైపు మాత్రం పెట్టకూడదు. అలాగే ఉత్తరం వైపు తల పెడితే దక్షిణ దిశ యముడి స్థానం కాబట్టి కాళ్ళు అటువైపు పెట్టడం మంచిది కాదు. ఇప్పుడు దక్షిణం దిశ గురించి తెలుసుకుందాం. దక్షిణ దిశ వైపు తలపెట్టి నిద్రపోవచ్చు. ఇది యమస్థానం. వాస్తు ప్రకారం ఈ దిశలో తలపెట్టి పడుకోవడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ దిశలో నిద్రించడం వల్ల ఆరోగ్యానికి, ఆయుష్కి చాలా మంచిదని, అన్ని రకాల మానసిక సమస్యలు తొలగుతాయని నమ్ముతూ ఉంటారు. తూర్పు దిశ వైపు తలపెట్టి నిద్రపోవచ్చు. తూర్పు దిక్కు ఇంద్రస్థానం, కుబేరస్థానం. ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి ఆది దేవతల దిక్కు. దక్షిణం తర్వాత రెండో సరైన దిశ తూర్పు. తలపెట్టి పడుకోవడం చాలా మంచిది. దక్షిణాన తలపెట్టి పడుకోవడం సాధ్యం కాకపోతే మీరు తూర్పున తలపెట్టి పడుకుంటే మంచిది. ఇలా చేయడం ద్వారా దేవతల ఆశీర్వాదాలను పొందుతారని నమ్ముతారు. ఈ దిక్కు వైపు తలపెట్టి నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని నమ్ముతారు. అలాగే ఈ దిశలో తలపెట్టి నిద్రించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని విశ్వసిస్తారు. పడమర దిశలో ఎప్పుడు తలపెట్టి నిద్రించకూడదు. ఎందుకంటే ఈ దిశలో మీరు నిద్రించినప్పుడు కాళ్ళు తూర్పు దిక్కులో ఉంటాయి. తూర్పు దిక్కు దేవతలను సూచిస్తుంది కాబట్టి ఈ దిశగా కాళ్ళు పెట్టడం దోషమని నమ్ముతారు. ఏ దిక్కును తలపెట్టి నిద్రిస్తే మంచి జరుగుతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.